హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ రోల్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మనలో చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవ్వరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 4 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. మీకు నచ్చితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ మనకి మైదా పిండితో చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. అండ్ కొద్దిగా ఆయిల్ అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక్కసారి ఇలా కలిపేసుకొని తగినంత వాటర్ పోసుకొని చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. అండ్ నేను ఇక్కడ పిండిని నానబెట్టట్లేదు. అండ్ ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ది పర్ఫెక్ట్ చికెన్ రోల్స్ అయితే వస్తుంది. హెల్దీ అని చెప్పను, బట్ ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని తినొచ్చు. అండ్ ఇలా పొడి పిండి పెట్టుకుంటూ మనం చపాతీలాగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా చపాతీ చేసుకోండి. అండ్ రిమైనింగ్ కూడా ఇలానే అన్ని చపాతీలు చేసుకోండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడయ్యాక లైట్గా ఇలా కాల్చుకోండి, నేను చూపిస్తున్నట్టు. ఇక్కడ చపాతీ మనకి కొద్దిగా కాలితే సరిపోతుంది. అండ్ ఈ మాత్రం అయ్యాక ఇప్పుడు మనం క్యాసరోల్లోకి తీసుకున్నాం. అండ్ అన్నీ ఇలాగే సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అండ్ నేను ఇక్కడ 300 గ్రామ్స్ ఆఫ్ బ్రెస్ట్ పీస్ చికెన్ వాడుతున్నాను. ఇప్పుడు మనం రోల్లో స్టఫ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక్కసారి మంచిగా మిక్స్ చేయండి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని చికెన్ని మంచిగా 100% ఉడికేలాగా మంచిగా కుక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది, అంటే మనకి 100% చికెన్ అనేది కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా చల్లార పెట్టుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం క్రష్ అయ్యేలా చూడాలి. అండ్ అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, నేను ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. అండ్ ఒక ఆనియన్ కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ మనం క్రష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ 1 కప్ ఆఫ్ క్యాబేజ్ ఇలా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఒక హాఫ్ కప్ ఆఫ్ క్యారెట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఫుల్ కప్ వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలా 1 స్పూన్ అండ్ ధనియాల పొడి 1 స్పూన్. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి.
అండ్ ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే మంచిగా కుక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మ్యాండేటరీ అయితే కాదు. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ మసాలాస్ లేకుండా, కెచప్స్ అవి ఇవి సాసెస్ ఎక్కువ లేకుండా కొంచెం హైజీనిక్గా హెల్తీగా మంచిగా చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఒక కప్ ఆఫ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా చల్లారబెట్టుకోండి. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. అండ్ మనం చేసి పెట్టుకున్న చపాతీస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు మనం రోల్స్ చేసుకుందాం. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్టఫ్ తీసుకొని చపాతీ మీద పెట్టుకొని ఇప్పుడు రోల్స్ చేసుకుందాం. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి బ్యాటర్ని. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా రోల్స్ చేసుకోండి. చూసారు కదా, ఇంతే అండి, సింపుల్. అండ్ బిగినర్స్ కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా, రిమైనింగ్ కూడా అన్ని రోల్స్ ఇలానే చేసుకోవాలి. మనం కలిపేసి పెట్టుకున్న మైదా బ్యాటర్ని ఇలా రాసుకుంటూ మంచిగా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వస్తున్నాయో. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని మనం రోల్ చేసి పెట్టుకున్న చికెన్ రోల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ తిప్పి వేసుకోండి రోల్స్ని. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలానే కుక్ అవ్వాలి. చూస్తున్నారు కదా, మనకి రోల్స్ రెడీ అయిపోయాయి. సో ఇలా జాగ్రత్తగా తీసుకోండి. ఇంతే అండి, సింపుల్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.